కెమిస్ట్రీ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఫైనల్ ఇయర్ విద్యార్థుల కొరకు డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముందుగా విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే ఏమిటి, ఒక వలయ నిర్మాణం ఏర్పడడంలో కార్బన్ మరియు హైడ్రోజన్ మాత్రమే పాల్గొన్నటువంటివి హోమోసైక్లిక్ సమ్మేళనాలని, కార్బన్ హైడ్రోజన్తో పాటు విజాతి పరమాణులైనటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ పాల్గొనడం వల్ల ఏర్పడినటువంటి వాటిని విజాతీయ వలయ సమ్మేళనాలు అని వ్యవహరిస్తున్నారు. The constituted elements, the formation of cyclic compounds, only carbon with hydrogen, they are called as homocyclic compounds. But in the formation of cyclic compound, the constituted elements carbon, hydrogen with heteroatom like nitrogen, oxygen, sulfur, etc., they are all called heterocyclic compounds. That homocyclic compounds, best example benzene and their derivatives. But in the heterocyclic compounds, for examples are pherol, furan, thiopin, pyridine, piperidine, indole, benzofuran, etc. ఈ హెట్రోసైక్లిక్ ఉత్పన్నాలను మనము గమనించినప్పుడు వాటిలో ఉన్నటువంటి పరమాణుల సంఖ్యను బట్టి వీటిని మనము పంచపరమాణు విజాతీయ వలయాలు, తరువాత షష్ఠ పరమాణు విజాతీయ వలయాలు మరియు కండెన్స్డ్ వలయాల కింద మనం విభజించుకోవచ్చు. సో ఉన్నటువంటి ఈ పరమాణుల సంఖ్యను బట్టి విజాతీయ వలయాల్లో 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, వాటిలో ఉదాహరణగా C4H4O ఫ్యూరాన్, C4H4S థయోఫిన్, C4H5N ఫిరోల్ తీసుకోవచ్చు. The classification of heterocyclic compounds, mainly 5 membered heterocyclic compounds, and second one 6 membered heterocyclic compounds, and finally condensed heterocyclic compounds. Out of these 5 membered heterocyclic compounds are mainly C4H4O furan, C4H4S thiophin, C4H5N pherol. So in the furan, heteroatom oxygen, in thiophin heteroatom sulfur, in the pherol ring heteroatom nitrogen. These are 5 membered heterocyclic compounds. But pyridine, pyron, thiophin, these are all 6 membered heterocyclic compounds. C5H5N is pyridine, C5H5O is pyron, and C5H5S is thiopyron. These are 6 membered heterocyclic compounds. C5H5N ఫార్ములా కలిగిన విజాతీయ వలయము పిరిడిన్ గాను, C5H5O ఫార్ములా కలిగిన విజాతీయ వలయము పైరాన్ గాను, C5H5S పరమాణు అనుఫార్ములా కలిగినటువంటి విజాతీయ వలయ నిర్మాణాన్ని థయోపైరాన్ గాను వ్యవహరిస్తున్నాం. ఇవి షష్ఠ పరమాణు విజాతీయ వలయాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా మనకు కండెన్స్డ్ heterocyclic compounds. So these condensed heterocyclic compounds are 2 or more fused rings. For example, indole. Indole is the combination of benzene and pherol. So simply it is benzopherol. Commonly we are called as indole. So another example, benzofuran. So it is condensed with benzene and furan. సో మూడో రకానికి సంబంధించినటువంటి
మరి కండెన్స్డ్ సంపీడన విజాతీయ వలయ సమ్మేళనాల్లో మనకు ఈ బెంజోఫిరోల్ మరియు బెంజోఫ్యూరాన్ అనేటువంటివి ముఖ్యమైనటువంటివి. ఇందులో బెంజిన్ని మనం ఫిరోల్తో కలపడం వల్ల బెంజోఫిరోల్ అనేటువంటి లేదా ఇండోల్ అనేటువంటి ఉత్పన్నంగా ఏర్పడుతుంది. మరి బెంజిన్ని ఫ్యూరాన్తో కలపడం వల్ల బెంజోఫిరాన్ అనేటువంటి ఉత్పన్నం ఏర్పడుతుంది. సో సాధారణంగా ఈ విజాతీయ వలయ సమ్మేళనాల్ని మనము పరమాణుల సంఖ్యను బట్టి పంచ పరమాణు విజాతీయ వలయాలు, షష్ఠ పరమాణు విజాతీయ వలయాలు, సంపీడన విజాతీయ వలయాలుగా, దట్ మీన్స్ 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్స్, 6 మెంబర్డ్ హెట్రోసైక్లిక్స్ అండ్ కండెన్స్డ్ హెట్రోసైక్లిక్స్గా వర్గీకరించుకుంటున్నాం. అవుట్ ఆఫ్ దిస్ 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ discussed in your syllabus firstly. So that 5 membered heterocyclic compounds are mainly furan, pherol, thiophene. So these 5 membered heterocyclics constituted with carbon, hydrogen and heteroatom like nitrogen, oxygen and sulfur. So మనకు ఈ పంచపరమాణు విజాతీయ వలయాల గురించి ఎక్కువగా ఈ ఫైనల్ ఇయర్ యూజీ లెవెల్లో డిస్కషన్ చెప్పడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా వీటి ఉపయోగం ఏంటి అన్నప్పుడు, సో దీస్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫర్ బయో ఇనార్గానిక్ మాలిక్యూల్ ప్రిపరేషన్స్ ఆర్ బయలాజికల్ సిస్టమ్స్. మనకు జీవ సంబంధ వ్యవస్థల్లో వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. దాంట్లో ముఖ్యంగా మనకు క్లోరోఫిల్, హీమోగ్లోబిన్ అండ్ cyanocobalamin or vitamin B12 structures are depend upon these heterocyclic compounds. So porphyrin rings is formed with the help of 4 pherol rings. That porphyrin bind with Mg+2 ion like a complex structure is simply we are called as chlorophyll. క్లోరోఫిల్ యొక్క అనునిర్మాణంలో పారిఫిరిన్ అనేది 4 ఫిరోల్ వలయాల వల్ల మెగ్నీషియం అయాన్తో బంధించబడి ఉంటుంది. అందుకే క్లోరోఫిల్ సెంట్రల్ మెటల్ అయాను Mg+2 అని, దాంట్లో పారిఫిరిన్ అనేది ఫిరోల్ వలయాలతో బంధించబడి ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ద హీమ్ స్ట్రక్చర్ దట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ విత్ Fe+2 with porphyrin. That porphyrin is formed with the help of pherol. హీమ్ అనునిర్మాణం కూడా Fe+2 అయాన్ చుట్టూ పారిఫరిన్ ఫిరోల్ వలయాల ద్వారా ఏర్పడి ఉంటుంది. సో ఇది మనకు విజాతీయ వలయం వల్లనే ఏర్పడిందని చెప్పవచ్చు. నెక్స్ట్ cyanocobalamin ఆర్ విటమిన్ B12 is also bind with CO+2. That cobalt ion with porphyrin pherols heterocyclic is useful for the preparation of cyanocobalamin. దీన్ని బట్టి heterocyclic compounds are involved in the biological systems or biological components is very much. దీంట్లో మనకు మరి ప్రాముఖ్యత ఏంటి, దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అన్నప్పుడు, జీవ సంబంధ వ్యవస్థల్లో పిగ్మెంట్స్ ముఖ్యంగా హీమోగ్లోబిన్ మరియు క్లోరోఫిల్ తయారీలో మనం వాటి అనునిర్మాణాన్ని గమనించినప్పుడు ఫిరోల్ అనేది పారిఫిరిన్ వలయంగా బంధించబడి ఉంది. సో దీంట్లో 5 మెంబర్డ్ రింగ్స్గా ఉన్నటువంటి ఫిరోల్ అండ్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ గమనించినప్పుడు వీటి యొక్క స్ట్రక్చర్ని బట్టి చూస్తే దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 4 కార్బన్ విత్ another heteroatom. So this cycle is also exhibit aromatic character. మరి వీటి యొక్క నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు ఇవి aromatic క్యారెక్టర్ని ప్రదర్శిస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఇవి కూడా ఫాలోడ్ బై హక్కుల్ రూల్ అండ్ దే ఆర్ ఆల్సో ఎగ్జిబిటెడ్ aromatic structures with aromatic sextet. సో వీటిలో
పంచపరమాణు వలయ నిర్మాణాలైనటువంటి ఫిరోల్, ఫ్యూరాన్, థయోఫిన్ మనం గమనించినప్పుడు వాటిలో ఉన్నటువంటి హెట్రో ఆటమ్ పై ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వలయ నిర్మాణంలో పాల్గొనడం వల్ల మనకు మొత్తము ఏరోమాటిక్ సెక్స్టెట్గా మారి ఇది హక్కుల్ సూత్రాన్ని పాటిస్తూ ఏరోమాటిక్ లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. హక్కుల్ సూత్రంలో 4n+2 దాంట్లో నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఇన్ 2 pi bonds is 4 pi electrons plus 2 from lone pair of electrons. Totally 6 pi electrons or delocalized electrons are useful in the aromatic sextet. ఈ aromatic sextet లో 2 పై బంధాల వల్ల, 2 ఒంటరి జంట ఎలక్ట్రాన్ల పరమాణు విజాతి పరమాణు వద్ద నుంచి లభించడం వల్ల మనకు ఏరోమాటిక్ సెక్స్టెట్ అనేది ఏర్పడింది. హక్కుల్ సూత్రాన్ని పాటిస్తూ ఏరోమాటిక్ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ హెట్రో ఆటమ్స్ కంటైనింగ్ కాంపౌండ్స్ హ్యావింగ్ aromatic character followed by Huckel rule. So their reactivities also we are observed from thiopin to furan reactivity increases, but aromaticity from furan to thiopin increases when their resonating energy increases. Automatically aromatic character is also increases. From furan and pherol having 16 kilocalorie per mole, but thiopin nearly having 31 kilocalorie per mole. సో ఫ్యూరాన్ నుండి ఫిరోల్, థయోఫిన్ గమనించినప్పుడు వాటిలో ఉన్నటువంటి రెజొనెన్స్ శక్తిని బట్టి వాటిలో ఉన్న ఏరోమాటిక్ క్యారెక్టర్ లేదా ఏరోమాటిక్ స్వభావం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫ్యూరాన్ నుండి థయోఫిన్ వైపు వాటి యొక్క ఏరోమాటిక్ స్వభావం పెరుగుతుందని చెప్పవచ్చు. సో ఇది మనకున్నటువంటి వీటిలో ఉన్నటువంటి పంచపరమాణు విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క ఏరోమాటిక్ లక్షణము మరియు వాటి యొక్క చర్యాత్మకత. సో ముఖ్యంగా ఈ ఏరోమాటిక్ క్యారెక్టర్లో ఉన్నటువంటి పదార్థాలు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పాల్గొంటాయి. సో ఇన్ ద 5-membered heterocyclic compounds, these are undergo electrophilic substitution reactions due to aromatic character. So electrophilic substitution is possible in either alpha position or in beta position. సో విజాతీయ వలయంలో మనకు 2 లేదా 5వ స్థానాన్ని ఆల్ఫా పొజిషన్ గాను, మరి 3 లేదా 4వ స్థానాన్ని బీటా పొజిషన్ గాను తెలియజేస్తున్నాం. సో ఇవి ఏరోమాటిక్ లక్షణాన్ని ప్రదర్శించడం వల్ల ఈ ఏరోమాటిక్ క్యారెక్టర్ ఉన్నటువంటి కాంపౌండ్స్కి మనకు సులువుగా పాల్గొనేటువంటి చర్యలు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ద క్యారెక్టరిస్టిక్ రియాక్షన్స్ ఆఫ్ aromatic compounds are electrophilic substitution reactions. కాబట్టి పంచపరమాణు విజాతీయ వలయాల్లో ఆల్ఫా స్థానము అంటే 2 లేదా 5వ స్థానం, అదేవిధంగా బీటా స్థానము 3 లేదా 4వ స్థానాల వద్ద ఈ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ సులువుగా జరుగుతుంది. కారణం ఏంటంటే ఇవి ఏరోమాటిక్ స్వభావాన్ని లేదా ఏరోమాటిక్ సెక్స్టెట్ని కలిగి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ని ఇవ్వడం వల్ల మనకు ఇది సాధ్యమవుతుంది. ముందుగా కెమిస్ట్రీ ఆఫ్ ఫిరోల్. ఫిరోల్ యొక్క తయారీ, దాని ధర్మాలు గమనించినట్లయితే ఫిరోల్ ఈజ్ ఏ 5-membered heterocyclic compound. It contains heteroatom nitrogen having 1 lone pair of electrons and connected with proton. సో మనకు ఫిరోల్ యొక్క వలయ నిర్మాణాన్ని గమనించినప్పుడు ఫిరోల్లో 4 కార్బన్లు, వాటి వద్ద 4 హైడ్రోజన్లు, అదేవిధంగా ఒక నైట్రోజన్ హైడ్రోజన్ ద్వారా కలిగినటువంటి పంచపరమాణు విజాతీయ వలయంగా ఏర్పడి ఉంది. దీంట్లో కనపడేటువంటి NH గ్రూపు సాధారణంగా ఎమీన్స్ గ్రూపుని పోలినటువంటిది. ఎమీన్స్లో
NH2గా ఉన్నప్పుడు ప్రైమరీ ఎమిన్ అని, NHగా ఉంటే సెకండరీ ఎమిన్ అని వ్యవహరిస్తున్నాం. సో ఇన్ ద ఫిరోల్ సైకిల్ ద స్పెషల్ గ్రూప్ NH is considered as a secondary amine group. So that amines are perfectly exhibit basic nature. మనకు సాధారణంగా ఎమీన్లు అనేటువంటివి క్షార స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఇందులో కూడా సెకండరీ ఎమీన్లకు అధిక క్షారత్వం కలిగి ఉంటుంది. సో ఇన్ దిస్ స్ట్రక్చర్ ద హెట్రోఆటమ్ nitrogen having with one proton, that NH group is like with a secondary amine group. The secondary amines are more basic groups. దీంట్లో ఉన్నటువంటి నిర్మాణాన్ని బట్టి ఈ పిరోల్ పంచపరమాణు విజాతీయ వలయంలోని NH అనే సమూహము పూర్తిగా సెకండరీ ఎమీన్ అని మనము భావించవచ్చు. దీంట్లో తయారు చేసే విధానాలు తీసుకున్నట్లయితే మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్. సో ఫిరోల్ తయారు చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు ఎసిట్లిన్ నుంచి తయారు చేయవచ్చు, తర్వాత ఈ సక్సినిమైడ్ నుంచి తయారు చేయవచ్చు, తర్వాత పాల్నార్ సింథసిస్ ద్వారా తయారు చేయవచ్చు, తర్వాత నార్ సింథసిస్ ద్వారా తయారు చేసుకోవచ్చు. వీటిలో ముందుగా ఫ్రమ్ సక్సినిమైడ్. సో ఈ సక్సినిక్ యాసిడ్ విత్ అమోనియా is converted into succinimide. That succinimide tautomerization gives one enol form. That enol form treated with zinc dust and heating it converted into ఫిరోల్. మనకు ఫిరోల్ను తయారు చేసే విధానాల్లో అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎసిట్లిన్ గ్యాస్ నుంచి తయారు చేసుకోవచ్చు, పాలినార్ సింథసిస్లో తయారు చేసుకోవచ్చు, నార్ సింథసిస్లో తయారు చేసుకోవచ్చు, తర్వాత సక్సినిమైడ్ నుంచి కూడా మనము పొందవచ్చు. సక్సినిమైడ్ అనేది మనకు 4 కార్బన్లు కలిగిన డైకార్బాక్సిలిక్ ఆమ్లము సక్సినిక్ ఆమ్లంని అమోనియాతో కలపడం వల్ల ఏర్పడినటువంటి డెరివేటివ్. ఈ ఉత్పన్నాన్ని టాటోమరిక్ నిర్మాణం పరిశీలిస్తే దాని టాటోమరిక్ నిర్మాణం నుంచి లభించినటువంటి ఈనోల్ రూపము, ఆ ఈనోల్ రూపంని జింక్ డస్ట్తో కలిపి జింక్ పొడి మరియు కొంత వేడి చేసినప్పుడు అది దాంట్లో నుండి వాటర్ని రిమూవ్ చేసుకుంటుంది. ఈనోల్ రూపంలో నుంచి మనకు ఫిరోల్ వలయంగా రూపొందుతుంది. మరి అనదర్ మెథడ్ ఈజ్ పాల్-నార్ సింథసిస్. దట్ పాల్-నార్ సింథసిస్ ఈజ్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ substituted heterocyclic compounds. Perfectly 1,4 diketones are used in these methods. But in the preparation of pherol, we are using succinylaldehyde. So 4 carbon containing aldehyde, that is called as dialdehyde group, that is called as succinaldehyde. So that succinaldehyde is also undergo tautomerization. That tautomerization produces enol forms. The enol form of succinaldehyde treated with ammonia, so it is converted into pherol. 4 కార్బన్లు కలిగినటువంటి డై ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్నటువంటి పదార్థమే సక్సినాల్డిహైడ్. ఈ సక్సినాల్డిహైడ్ యొక్క టాటోమెరిక్ నిర్మాణము ఈనోల్ రూపంలో ఉంటుంది. ఆ ఈనోల్ రూపాన్ని అమోనియాతో కలిపి వేడి చేసినట్లయితే అది మనకు ఫిరోల్ని ఏర్పరుస్తుంది. దట్ మీన్స్ ద ఈనోల్ ఫార్మ్ ఆఫ్ సక్సినాల్డిహైడ్ ట్రీటెడ్ విత్ అమోనియా is converted into pherol. ఇవే కాకుండా ఎసిట్లిన్ ఆల్సో ట్రీటెడ్ విత్ అమోనియా కన్వర్టెడ్ ఇంటూ ఫిరోల్. ఎసిట్లిన్ కూడా అమోనియాతో కలిపి వేడి చేస్తే ఫిరోల్గా మార్చుకోవచ్చు. సో ఇవి మనము ఫిరోల్ తయారు చేయడంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతులు. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి, కానీ ఇన్ యువర్ సిలబస్ యూస్ఫుల్ మెథడ్స్ ఆర్ పాలినార్ సింథసిస్ ఫ్రమ్ సక్సినిమైడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫిరోల్. సో ఫిరోల్ మనకు కొన్ని ప్రత్యేకమైన ధర్మాలను ప్రదర్శిస్తుంది.
దాంట్లో ముందుగా ఫిజికల్ ప్రాపర్టీస్, దట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ లిక్విడ్. ఫిరోల్ మనకు భౌతికంగా గమనించి చూసినప్పుడు రంగులేని ద్రవంగా ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ ఎక్స్పోజ్ ఇన్ టు ఎయిర్ కన్వర్టెడ్ ఇంటూ ఏ డార్క్ కలర్. దీన్ని మనం ఎక్కువ కాలం గాలిలో ఉంచినట్లయితే బాగా డార్క్ కలర్ అంటే మందం కలర్లోకి కొంచెం నలుపు కలర్లోకి మార్పు చెందేటువంటి అవకాశం ఉంది. ఇట్స్ బాయిలింగ్ టెంపరేచర్ ఈజ్ 131 డిగ్రీ సెంటీగ్రేడ్. దీనికి ఉన్నటువంటి బాష్పీభవన ఉష్ణోగ్రత 131 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంది. సో ఇట్ ఈజ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ ఫైనల్లీ సాల్యుబుల్ ఇన్ ఇథనాల్ అండ్ ఈథర్. సాధారణంగా దీని యొక్క ద్రావణీయతను గమనిస్తే నీటిలో చాలా నెమ్మదిగా కరుగుతుంది, కానీ ఆల్కహాల్ మరియు ఈథర్లలో వేగంగా కరుగుతుంది. భౌతిక ధర్మాల్లో ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఇది రంగులేని ద్రవం. కొద్దిగా గాలిలో ఉంచినట్లయితే నలుపు రంగులోకి తిరుగుతుంది. మరి దీని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత 131 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది నీటిలో చాలా స్వల్పంగా కరుగుతుంది, కానీ ఆల్కహాల్ మరియు ఇతరులలో పూర్తిగా కరుగుతుంది. నెక్స్ట్ వన్, chemical properties of pherol. So in the pherol structure already we are observed heteroatom nitrogen containing one hydrogen. ఫిరోల్ యొక్క నిర్మాణంలో NH అనేటువంటి గ్రూపు సెకండరీ ఎమీన్ గ్రూపుగా కనిపిస్తుంది. ఈ సెకండరీ ఎమీన్స్ అనేవి మనకు పూర్తిగా బలమైన క్షారాలుగా ఉంటున్నాయి. బట్ in the pherol structure that NH group is not perfectly exhibit basic characters, but it exhibit acidic character due to resonance. ఫిరోల్ యొక్క అణునిర్మాణాన్ని బట్టి NH ప్రమేయ వర్గము సెకండరీ ఎమీన్గా ఉండి పూర్తి క్షారధర్మాన్ని ప్రదర్శించాలి. కానీ ఫిరోల్ దానికి భిన్నంగా ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. ఫిరోల్ యొక్క ఆమ్ల లక్షణానికి కారణం ఏమిటి అంటే ఇట్ లిబరేట్స్ ప్రోటాన్. సో ఇన్ విచ్ కాంపౌండ్స్ ఆర్ లిబరేట్ ప్రోటాన్ అండ్ రియాక్ట్ విత్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్స్ ఆర్ సింప్లీ వీఆర్ కాల్డ్ యాజ్ యాసిడ్స్. ఏ పదార్థాలైతే ప్రోటాన్ను విడుదల చేసి క్షారాలతో కలిసి లవణాలను ఏర్పరచగలుగుతాయో వాటిని ఆమ్లాలు అని పిలుస్తున్నాం. సో ఇన్ దిస్ ఫిరోల్ ఈజ్ ఆల్సో లిబరేట్ H+ ప్రోటాన్ అండ్ రియాక్ట్ విత్ బేసెస్ అండ్ ఫార్మ్డ్ యాజ్ సాల్ట్స్. కారణం ఏంటిది? వై? డ్యూ టు రెజోనెన్స్. ఈ రెజోనెన్స్ కారణంగా మనకు ఫిరోల్ అనేటువంటిది క్షారధర్మానికి బదులుగా ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. In the resonating structures, the lone pair of electrons delocalized into cycle side, automatically nitrogen formed as N+ to stabilize when proton liberate as H+. Automatically it converted into salt with the reaction of base. ఈ ఎమీన్లో ఉన్నటువంటి మనకు ఈ ఫిరోల్లోని NH వద్ద ఉన్నటువంటి హైడ్రోజన్ నైట్రోజన్ వద్ద ఉన్న లోన్ పేర్ను రెజొనెన్స్ కొరకు వలయం వైపు దానం చేయడం వల్ల నైట్రోజన్ స్థిరత్వం పొందడం కొరకే తన దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ని H+గా వదిలివేస్తుంది. ఏవైతే జలద్రావణాల్లో H+ను విడుదల చేస్తాయో వాటిని మనము ఆమ్లాలని పిలుస్తున్నాం. సో ఫిరోల్ కూడా తన దగ్గర ఉన్న హైడ్రోజన్ని రెజొనెన్స్ కొరకు H+గా వదిలివేస్తుంది. అంతేకాకుండా ఇది క్షారాలతో కలిసి లవణాలను ఏర్పరుస్తుంది. సో ఫిరోల్ ఈజ్ ఆల్సో రియాక్ట్ విత్ KOH. ఇట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ పొటాషియం ఫిరోల్ సాల్ట్. సిమిలర్లీ రియాక్ట్ విత్ Grignard reagents also. So in these reactions ferrol having acidic nature.
సో మనకున్నటువంటి క్షారము KOHతో కలిపి పొటాషియో పిరోల్ ఏర్పడే విధానం కానీ, లేదా గ్రిగ్నార్ రియేజెంట్స్తో కలిపి N మెగ్నీషియం బ్రోమైడ్ సబ్స్టాన్సెస్, వీటిని కూడా గమనించినప్పుడు వీటిలో పూర్తిగా ఆమ్ల లక్షణం ప్రదర్శించబడుతుందని మనము చెప్పవచ్చు. నెక్స్ట్, ద క్యారెక్టరిస్టిక్ రియాక్షన్స్ ఆఫ్ ఫిరోల్ మెయిన్లీ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఫిరోల్కు ఉన్నటువంటి అభిలాక్షణీయ చర్యలు గమనిస్తే అవి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. ఈ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు మనం ఫిరోల్లో గమనించినప్పుడు ఫిరోల్కు ఉన్నటువంటి రెజనేటింగ్ స్ట్రక్చర్స్ను బట్టి దట్ సెకండ్ అండ్ ఫిఫ్త్ పొజిషన్, వాటినే మనం ఆల్ఫా స్థానం అంటున్నాం, అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ వాటినే బీటా పొజిషన్ అంటున్నాం. ఆల్ఫా పొజిషన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ మోర్ దాన్ బీటా పొజిషన్ ఇన్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఫిరోల్ యొక్క రెజోనెన్స్ నిర్మాణాలలో మనకు ఆల్ఫా స్థానం వద్ద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ సాంద్రత బీటా స్థానంతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఫిరోల్లో జరిగేటువంటి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు 2 లేక 5వ అంటే ఆల్ఫా స్థానం వద్ద చాలా వేగంగా జరుగుతున్నాయి. తప్పని పరిస్థితిలో బీటా అంటే 3 లేక 4వ స్థానాల వద్ద కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా హాలోజనేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ మొదలైనటువంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చాలా వేగంగా, సులువుగా ఫిరోల్లో జరుగుతున్నాయి. ముందుగా క్లోరినేషన్ ఆఫ్ ఫిరోల్. సో దట్ ఫిరోల్ ట్రీటెడ్ విత్ chlorine in the presence of S2Cl2, so it converted into 2, 3, 4, 5 tetrachlorophirol. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఫిరోల్ని క్లోరినేషన్ జరిపినప్పుడు అవకాశం ఉన్నటువంటి అన్ని స్థానాల వద్దకు 2, 3, 4, 5 స్థానాల వద్దకు ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరడం వల్ల మనకు 2, 3, 4, 5 టెట్రాక్లోరోఫిరోల్ ఉత్పన్నం ఏర్పడుతుంది. సిమిలర్లీ బ్రోమినేషన్ రియాక్షన్, ఫిరోల్ని బ్రోమిన్తో కలిపి మనము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్ చర్యనందించినట్లయితే దట్ ఈజ్ ప్రొడ్యూసెస్ 2, 3, 4, 5 టెట్రాబ్రోమోఫిరోల్. ఇది కూడా మనకు సులువుగా అన్ని స్థానాల వద్ద ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరేటువంటి అవకాశం ఉండడం వల్ల టెట్రాబ్రోమోఫిరోల్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ఐడోనేషన్. ఇన్ ద ఐడోనేషన్ ఫిరోల్ treated with iodine in the presence of potassium iodide solution, so it is also formed as 2, 3, 4, 5 tetraiodopherol. ఫిరోల్ని అయోడిన్తో పొటాషియం ఐడైడ్ ద్రావణ సమక్షంలో చర్యనందించినట్లయితే అవకాశం ఉన్న అన్ని స్థానాల దగ్గరికి అయోడైడ్స్ వచ్చి చేరడం వల్ల 2, 3, 4, 5 టెట్రాఐడోఫిరోల్ ఏర్పడుతుంది. ఫిరోల్ ట్రీటెడ్ విత్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ pyridine, it is formed as 2-pyridine sulfonic acid. ఫిరోల్ని SO3 లేదా H2SO4తో కలిపి పిరిడిన్ సమక్షంలో వేడి చేస్తే మనకు 2-ఫిరోల్ సల్ఫోనిక్ ఆమ్ల ఉత్పన్నం ఏర్పడుతుంది. బట్ in the nitration, that nitration we are using nitric acid in the presence of acetic anhydride at 0 degree centigrade. It gives 2-nitrofirol. ఫిరోల్ని మనము నత్రిక్ ఆమ్లము మరియు ఎసిటిక్ ఎన్హైడ్రేట్ సమక్షంలో 0 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే 2-నైట్రోఫిరోల్గా మార్పు చెందుతుంది. దీన్ని బట్టి హాలోజనేషన్లో chlorination, bromination, iodination is very fast reactions and produces
2, 3, 4, 5 టెట్రా హ్యాలో డెరివేటివ్స్. కానీ సల్ఫోనేషన్ మరియు నైట్రేషన్ రియాక్షన్స్ ఓన్లీ ఎగ్జిబిట్ ఆన్ ఆల్ఫా పొజిషన్స్. ఓన్లీ one substituted compounds or derivatives are formed. ఏర్పడిన ఉత్పన్నాలను గమనించినప్పుడు హాలోజనేషన్ చర్యలో ఏర్పడేటువంటి ఉత్పన్నాలు అవకాశం ఉన్నటువంటి అన్ని స్థానాల వద్ద ప్రతిక్షేపకాలను ఏర్పరుస్తున్నాయి. కానీ సల్ఫోనేషన్ మరియు హాలోజనేషన్ విషయంలో అవి సల్ఫోనేషన్ మరియు నైట్రేషన్ విషయంలో ఒక ప్రతిక్షేపకం ఆల్ఫా స్థానం వద్ద మాత్రమే వచ్చి చేరుతుంది. ఇంకా ఇది ఇతర రియాక్షన్స్ ఇతర పదార్థాల వలె ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ అసైలేషన్, నెక్స్ట్ రీమర్-టిమర్ రియాక్షన్ అండ్ కోల్బెట్ రియాక్షన్ అండ్ గ్యాటర్మెన్ ఫార్ములేషన్ ఇస్ ఆల్సో పాసిబుల్ ఇన్ ఫిరోల్. ఫిరోల్కు ఉన్నటువంటి చర్యాశీలతను బట్టి ఇది మనకు ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ అసైలేషన్లో కూడా పాల్గొంటుంది. Ferrol treated with acetic anhydride in the presence of stannous chloride, it is formed as 2-acetyl ferrol. ఎసైలేషన్ కొరకు ఉపయోగించినటువంటి పదార్థాన్ని బట్టి ఆల్ఫా స్థానంలోకి ఎసైల్ గ్రూప్ వచ్చి చేరడం వల్ల 2-acetyl ఫిరోల్గా మార్పు చెందుతుంది. రీమర్-టిమర్ రియాక్షన్ ఈజీలీ యూస్ఫుల్, ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఓన్లీ formylation. So similarly this ferrol is also treated with chloroform in the presence of base, it is also formed as 2-formyl ferrol. 2-formyl ferrol. In the next reaction, Kolbe reaction. సాధారణంగా క్లోరోఫామ్ మరియు క్షారంతో కలిపి ఫీనాల్ని చర్యనందిస్తే మనకు సాలిసిలాల్డిహైడ్ ఏర్పడినట్లుగానే ఫిరోల్ కూడా క్లోరోఫామ్ మరియు క్షారంతో కలిసి చర్యనొందడం వల్ల ఆల్ఫా స్థానంలోకి ఒక్క కార్బన్ కలిగిన ఆల్డిహైడ్ గ్రూప్, దాన్నే ఫార్మైల్ గ్రూప్ అంటున్నాం. ఆ ఫార్మైల్ గ్రూప్ వచ్చి చేరడం వల్ల ది 2-formyl ఫిరోల్గా మార్పు చెందుతుంది. కోల్బే రియాక్షన్, దట్ ఫిరోల్ treated with carbon dioxide, heat and high pressure, it is converted into 2-ferrol carboxylic acid. ఫిరోల్ని కార్బన్ డైఆక్సైడ్తో కలిపి అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద చర్యనందిస్తే మనకు ఆల్ఫా కార్బన్ దగ్గరికి ఒక్క కార్బన్ కలిగిన COOH ప్రమేయం వచ్చి చేరడం వల్ల మనని ఫిరోల్ 2-carboxylic యాసిడ్గా పిలుస్తున్నాం. సో అనదర్ రియాక్షన్ ఈజ్ ఆల్సో గ్యాటర్మెన్ formylation reaction. That Gattermann formylation is also possible in ferrol. Ferrol treated with HCN, the presence of HCl and hydroxylation and hydrolysis, it is converted into 2-ferrol formaldehyde. So it is a Gattermann formylation reaction. So ferrol ni ikkada manamu Gattermann formylation చర్యలో పాల్గొనేటట్లుగా గమనించవచ్చు. ఈ హెచ్సిఎన్ని మనము ఆమ్లక సమక్షంలో కలిపి జల విశ్లేషణ చేయడం ద్వారా ఫిరోల్ అనేది ఆల్ఫా పొజిషన్లోకి ఆల్డిహైడ్ ప్రమేయాన్ని తీసుకుని మనకు ఈ 2-ferrol ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది. సో దట్ మీన్స్ ఫిరోల్లో ఉన్నటువంటి రియాక్షన్స్ గమనిస్తే ఫిరోల్ యాక్చువల్లీ హ్యావింగ్ NH group. That NH group is secondary amine group, but it does not exhibit basic characters. It is exhibit acidic nature due to resonance. ఫిరోల్ యొక్క నిర్మాణాన్ని బట్టి సెకండరీ ఎమీన్ ప్రమేయం కలిగినప్పటికీ క్షారధర్మాన్ని ప్రదర్శించడానికి బదులు ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శించింది. కారణం ఏంటంటే రెజోనెన్స్ కొరకు నైట్రోజన్ వద్ద ఉన్న లోన్ ఒంటరి జంట ఎలక్ట్రాన్లు వలయం వైపు దానం చేయడం వల్ల అది స్థిరత్వం పొందడం కోసము హైడ్రోజన్ని H+గా వదిలివేస్తుంది. ఇది H+ను వదిలివేయడమే కాకుండా క్షారాలతో కలిసి లవణాలను కూడా ఏర్పరిచింది. కాబట్టి KOHతో కలిపితే పొటాషియో ఫిరోల్ ఏర్పడింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శిస్తుందని మనం చెప్పవచ్చు. ఇవే కాకుండా అరోమాటిక్ క్యారెక్టర్ కలిగి ఉండడం వల్ల ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పాల్గొంది.
that substitution reactions are mainly chlorination, bromination, iodination, and nitration, sulfonation. Similarly, Friedel-Crafts acylation and Riemer-Tiemer reaction, Kolbe-Schmidt reaction, and Gattermann formylation. These are the important reactions in chemical properties of furan. Next one, chemistry of furan. So furan is also 5-membered heterocyclic compound. Its molecular formula C4H4O. ఫిరోల్ లాగానే ఫ్యూరాన్ కూడా 5 పరమాణుల వల్ల ఏర్పడినటువంటి విజాతీయ వలయ సమ్మేళనం. దీని అణుఫార్ములా C4H4Oగా ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి 4 కార్బన్లు మరియు ఆక్సిజన్ అన్నీ కూడా sp2 హైబ్రిడైజేట్లో ఆర్బిటాల్స్ వల్ల ఫార్మింగ్ సైక్లిక్ స్ట్రక్చర్. సో sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ చెందడం వల్లనే దానికి వలయ నిర్మాణం ఏర్పడింది. Similarly, furan is also prepared from Fallner synthesis and from furfural and from mucic acid, etc. So first method from furfural, that furfural treated with zinc oxide in chromic oxide mixture under heating. First it is converted into furanoic acid. It is a oxidation reaction. Next, treated with the soda lime under heat, it is converted into furan and liberate carbon dioxide. మనము ఫర్ఫ్యూరాల్ని తీసుకొని జింక్ ఆక్సైడ్ మరియు క్రోమిక్ ఆక్సైడ్ మిశ్రమంతో వేడి చేస్తే ఆక్సీకరణం జరిగి ఫ్యూరనోయిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. ఆ ఫ్యూరనోయిక్ ఆమ్లాన్ని soda lime NaOH plus CaO mixture is called as soda lime. soda lime సమక్షంలో వేడి చేస్తే డీకార్బాక్సిలేషన్ జరిగి ఫ్యూరాన్గా మార్పు చెందుతుంది. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి మ్యూకిక్ యాసిడ్. దట్ మ్యూకిక్ యాసిడ్ డ్రై డిస్టిలేషన్ అండర్ డీకార్బాక్సిలేషన్ అండ్ dehydration. First it is formed as furanic acid and then heating with the presence of soda lime under decarboxylation converted into furan. సో ఈ పద్ధతిలో మ్యూకిక్ యాసిడ్ని మనము డిస్టిలేషన్ చేయడం, స్వేదనం చేయడం ద్వారా ముందుగా ఒక కార్బన్ డైఆక్సైడ్ మరియు 3 నీటి అణువులు కోల్పోయి ఫ్యూరనోయిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. ఈ ఫ్యూరనోయిక్ ఆమ్లాన్ని మనము సోడా లైమ్తో కలిపి వేడి చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తొలగించడాన్నే డీకార్బాక్సిలీకరణం అంటున్నాం. ఈ డీకార్బాక్సిలీకరణం జరిగి మనకు ఫ్యూరాన్ని ఇస్తుంది. పాలినార్ సింథసిస్ అనేది సాధారణంగా మనకు ఒక జనరల్ మెథడ్గా చెప్పొచ్చు. సో దట్ పాలినార్ సింథసిస్ 1,4 డైకీటోన్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యూరాన్. సో పాలినార్ సంశ్లేషణలో 1,4 డైకీటోన్గా ఉన్నటువంటి ఉత్పన్నము టాటోమరిక్ నిర్మాణాలైనటువంటి ఈనోల్ రూపంలోకి మారి ఆ ఈనోల్ రూపము ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ సమక్షంలో వేడి చేస్తే నీటి అణువులు కోల్పోవడం వల్ల మనకు 2,5 డై మిథైల్ ఆర్ డై ఆల్కైల్ ఫ్యూరాన్ ఏర్పడుతుంది. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్. భౌతిక ధర్మాలు ఫ్యూరాన్లో గమనించినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో ఏ కలర్లెస్, ఫ్లేమబుల్, హయ్యర్ వాలటైల్ లిక్విడ్. Its boiling temperature is nearly 305 degree Kelvin. It is toxic in nature, less soluble in water but highly soluble in ether and alcohol. ఈ ఫ్యూరాన్ అనేది భౌతిక ధర్మాల్లో గమనించినప్పుడు ముఖ్యంగా రంగు లేనటువంటి, మనకు ఎక్కువగా ఆవిరి చెందే గుణం కలిగినటువంటి ద్రవంగా ఉంది. దీన్ని బాష్పీభవన ఉష్ణోగ్రత సుమారుగా 305 డిగ్రీల కెల్విన్కి సమానంగా ఉంది. ఇది కొంచెము విష స్వభావాన్ని కలిగినటువంటి ద్రవం. ఇది నీటిలో చాలా నెమ్మదిగా కరుగుతుంది, కానీ ఈథర్ మరియు ఆల్కహాల్ ద్రవాల్లో వేగంగా కరుగుతుంది. సో ఫ్యూరాన్ ఈజ్ ఆల్సో aromatic in nature. It is also followed by Hakkul rule
it exhibit resonating structures. In the resonating structures, alpha and beta positions are having high electron density. Due to this is also exhibit electrophilic substitution reactions. ఫ్యూరాన్లో రెజోనెన్స్ వల్ల రెజొనెన్స్ నిర్మాణాలు 2 మరియు 5 అంటే ఆల్ఫా స్థానం, 3 మరియు 4 అంటే బీటా స్థానంలో ఎలక్ట్రాన్ సాంద్రతను పెంచుకుంటున్నాయి. ఈ ఎలక్ట్రాన్ సాంద్రత అధికంగా ఉండడం వల్ల అక్కడ ఈ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు సులువుగానే జరుగుతున్నాయి. దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చర్యలు గమనించినట్లయితే వీటి యొక్క క్యారెక్టరిస్టిక్ రియాక్షన్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్పవచ్చు. సో ముందుగా ఫ్యూరాన్ అండర్గో నైట్రేషన్. సో ఇట్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రోఫ్యూరాన్. That furan treated with nitroacetate, so it formed as nitrofuran with acetic acid. ఫ్యూరాన్ని మనము నైట్రోఎస్టిక్ ఆమ్ల సమక్షంలో నైట్రేషన్ జరిపితే 2-నైట్రోఫ్యూరాన్గా మార్పు చెందుతుంది. బై ప్రోడక్ట్ ఎస్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అండ్ సల్ఫోనేషన్. ఫ్యూరాన్ ట్రీటెడ్ విత్ సల్ఫర్ డయాక్సైడ్ ఇన్ pyridine, so it converted into furan 2-sulfonic acid. ఫ్యూరాన్ని మనము సల్ఫర్ డయాక్సైడ్ ఆ ట్రయాక్సైడ్తో పిరిడిన్ సమక్షంలో సల్ఫోనేషన్ జరిపినట్లయితే మనకు ఆల్ఫా స్థానంలోకి SO3H గ్రూప్ వచ్చి చేరడం వల్ల ఇది ఫ్యూరాన్ 2-సల్ఫోనిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. నెక్స్ట్ వన్ హాలోజనేషన్. స్పెషల్లీ ఇన్ క్లోరినేషన్, that furan treated with chlorine gas at 40 degrees centigrade, so it is converted into mixture of chlorofuran. సో మనము ఫ్యూరాన్ని క్లోరిన్ వాయువుతో కలిపి సుమారుగా 40 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే మనకు ఈ క్లోరోఫ్యూరాన్గా ఉన్నటువంటి మోనోక్లోరో, డైక్లోరో అండ్ ట్రైక్లోరో ఫ్యూరాన్ ఉత్పన్నాలు మిశ్రమంగా ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అల్కైలేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అల్కైలేషన్లో ఫ్యూరాన్ ట్రీటెడ్ విత్ alkyl halide in the presence of stannic chloride, it is formed as 2-alkyl furan. సో ఇది సాధారణంగా ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అల్కైలేషన్లో పాల్గొంటుంది. మనము హాలోజన్ ఉత్పన్నంతో కలిపి టిన్ క్లోరైడ్ సమక్షంలో వేడి చేసినట్లయితే 2-alkyl ఫ్యూరాన్గా మార్పు చెందుతుంది. ఇది గ్యాటర్మెన్ రియాక్షన్లో కూడా పాల్గొంటుంది. దాన్ని మనము ఫార్మైలేషన్ చర్య అని కూడా అంటున్నాం. ఫ్యూరాన్ ట్రీటెడ్ విత్ HCN in the presence of acid converted into furfural or 2-furan aldehyde. మనము ఫ్యూరాన్ని మనం గ్యాటర్మెన్ చర్యలో పాల్గొనేటట్లు చేసినట్లయితే ఇది ఆల్ఫా లేదా 2వ స్థానం వద్ద ఆల్డిహైడ్ సమూహము ఏర్పరచుకుంటుంది. దాన్ని మనము ఫర్ఫ్యూరాల్గా మార్పు చెందుతుంది. మరి నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ అండర్గో డైజటైజేషన్ ఆల్సో. సో diazo coupling also and with alkyl lithium alkyls also. సో ఫ్యూరాన్ని మనము అల్కైల్ లిథియంతో కలిపి చర్యనొందించినట్లయితే 2-lithium ఫ్యూరాన్గా కూడా మార్పు చెందుతుంది. దీన్ని బట్టి ఫ్యూరాన్లో జరుగుతున్నటువంటి కెమికల్ రియాక్షన్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్గా ఉన్నాయని, అవి ఫ్యూరాన్తో పోలిస్తే కొంచెం తక్కువ వేగంతో జరుగుతున్నట్లుగా నిర్ధారణ చేసుకోవచ్చు. సో విజాతీయ వలయ సమ్మేళనాలలో పంచపరమాణు విజాతీయ వలయాలు అనేటువంటి ఫిరోల్ మరియు ఫ్యూరాన్ లెక్చర్ 1లో యూజీ లెవెల్ 3rd ఇయర్ పిల్లలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ.